కొంపలు అట్టుకుపోయి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తా. కొంపలు కాదు, ఉషా పెళ్లికి రాదట. ఇప్పుడు ఎలా? చూడు బాబు, శంకర్రావు పెళ్లి కుదిర్చేంత వరకే నా బాధ్యత. ఆ తర్వాత నీ తిప్పలేదో నువ్వు పడు. సరే 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 చెప్పు. ఓ ప్లాన్ చెప్తాను, గుడ్డిగా ఫాలో. ఈ లోపు నేను ఉషాని తీసుకొస్తాను. అసలు ప్లాన్ ఏమిటో చెప్పు. ఆపండి పెళ్లి. ఎవడే నువ్వు? బుద్ధి లేకుండా పెళ్లి ఆపండి అంటావు? మా అబ్బాయి పెళ్లి ఉందయ్యా. మీ అబ్బాయి పెళ్లికి మాత్రం ఆపుతావా? ఏళ్ళు రాగానే సరికాదు, కొంచెం ఇంగితం ఉండాలి. వెళ్ళవా? ఉషా, మళ్ళీ ఎందుకు వచ్చా? వెళ్ళిపో. వెళ్ళిపోతా, కానీ ఒక్కడనే కాదు, నేను తీసుకున్నా. ముందు నేను చెప్పేది పూర్తిగా విను, ఆ తర్వాత నీ ఇష్టం. ఆపండి పెళ్లి. ఎందుకు ఆపాలయ్యా పెళ్లి? మా అబ్బాయి పెళ్లి అనుకున్నాయ్యా. అబ్బాయి పెళ్లి అయితే అక్షంతలు వెయ్యాలి గాని పెళ్లి ఆపడం ఏమిటయ్యా మూర్ఖుడా? ఉషా, నన్ను ఎంత అర్థం చేసుకున్నావు. అనర్థం కాదేమో, అపార్థం అనాలేమో. ఆపండి పెళ్లి. ఆపండి పెళ్ళి అంటావా? అదే పోయేగాలం నీకు. ఇష్టమైతే ఆశీర్వదించు, లేకపోతే వెనక తిరిగి వెళ్ళు. మీరు కాయండారా? అదే సంగతి. ఒక నిమిషం. ఏంటిది? అమోఘం. ఆశ్చర్యం. నాకేం అర్థం కావట్లేదే. మీ ఫీచర్ అండి, మీ ఫేస్ అండి. మీ పోతండి. నాకు అసలు అర్థం కావట్లా. ఒకే ఒక్క ఫోటో, ఒక్క స్నాప్. కాదనకండి. నన్ను వదిలేండి బాబు. ఏం లేదండి, మీతో ఒక ఫోటో దిగాలని మా అందరి మూకుమ్మడి జాయింట్ కోరిక. ఓహో అదే, నేను ఏదో అనుకుని భయపడిపోయానా. దాన్ని ఏమో తీసుకుందా. కూర్చోండి. ఇక్కడ కదండి, అలా ఎండలోకి వెళ్తే అద్భుతంగా పడతాం. అవునండి. బాగున్నానా? కాదండి, ఫోటోలో. పదండి. నా తాళి, నా పెళ్లి, నా తాళి, నా పెళ్లి. లేకపోతే నీ పెళ్లి పర్మనెంట్ గా అయిపోతుంది. పెళ్లి కూడా ఇన్స్టాల్ పెట్టేనా? ముందు సారథి పెళ్లి, తరువాతే నా పెళ్లి. ఆపండి పెళ్లి. అయిపోయింది నా పెళ్లి. ఇదిగో తాళి కట్టేశాను. ఒకసారి తాళి తెగిందానికి మరోసారి తెగితే వచ్చే నష్టమేమీ లేదు. తీసేయ్, ఆ తాళి తీసేయ్. నీకే చెప్పే సారథి, తాళి తీసేయ్. నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావట. నాన్న, పచ్చడి బాగా చేయలేదని 15 ఏళ్ళు అమ్మతో మాట్లాడడం మానేశావు. పచ్చడి విషయంలోనే నీకు అన్ని ఇష్టాలుంటే పచ్చని జీవితం అంతా కలిసి గడపాల్సిన భార్య విషయంలో నాకు ఆ మాత్రం ఇష్టాలు ఉండవా? సారథి, నాన్న, నువ్వు అవునన్నా కాదన్నా నాతో మాట్లాడడం మానేసినా ఉష నా భార్య. అమ్మయ్య, మీరు కూడా వచ్చేసారా? మీరు రాకుండానే అమ్మాయి పెళ్లి అయిపోతుందని కంగారు పడ్డాను. ఆశీర్వదించండి బావగారు. సూర్యుడు పడమటైనా ఉదయిస్తాడేమో గాని మా నాన్న మూర్ఖుడు. పట్టిన పట్టు వదలడు, మారడు. మీరైనా ఆశీర్వదించండి. 1000 ఏళ్ళు చల్లగా వచ్చిందండి. ఆ రోజు రైల్లో మాత్ర ఇచ్చింది నువ్వే కదూ? అవునండి. ఏమేవ్, నా ప్రాణాలు నిలబెట్టింది ఈ పిల్లే. రే సారథి, ఈ పిల్ల రుణం ఎలా తీర్చుకోవాలా అనుకున్నాను. నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేశావురా. నా కాళ్ళకి దండం పెట్టండి, అక్షంతలేస్తాను. నాయనా సారథి, ఇకనైనా నన్ను పెళ్లి చేసుకునిస్తావా? లేకపోతే నా జుట్టు ఊడిపోతుంది, పళ్ళు రాలిపోతాయి, షుగర్ వచ్చేస్తుంది, జబసత్తాలు ఉడికిపోతాయి. అందరూ అక్షంతలేయండి. ఉషా, ఉషా మా నాన్నని ఎదిరించిన గీకైక వ్యక్తిగా ఎన్నిస్ బుక్ లో నా పేరెత్తుందేమో. గీకేక వ్యక్తిగా ఎన్నిస్ బుక్ లో కాదేమో, ఏకైక వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో అనాలేమో. అదే ఓర్ ఆనందంతో అలానే సార్. ఉషా, రతి, ఉషా, రతి, ఇక మన ప్రేమ